హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. అందరూ బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ భవానీ ఇంటి విలువలు. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ వాళ్ళందరికీ షేర్ చేయండి, నా వీడియోకి లైక్ కొట్టండి. దోశ పిండిని ఎలా రుబ్బుకోవాలి అనేది డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ పెడతాను, డీటెయిల్స్గా చూసి చేసేసుకోండి. దోశ పిండిని రుబ్బి 1 అవర్ అవుతుంది. 1 అవర్ వరకు నేను మూత పెట్టి పక్కన పెట్టేశాను, ఉప్పు కలిపి. ఇప్పుడు మా పిల్లలకి, మా హస్బెండ్కి దోశలు వేసి చూపిస్తున్నాను చూడండి. స్టవ్ వెలిగించుకొని దోశ పెనము పెట్టేసుకోవాలి. కొంచెం ఆయిల్ వేసేసి అడ్డంగా ఉల్లిపాయను కట్ చేసుకొని ఉల్లిపాయతో ఒకసారి పెనాన్నంతా ఆయిల్తో మంచిగా రాయాలి. తర్వాత దోశను వేసేసుకోవాలి. చూడండి, ఎంత సన్నగా కావాలనుకుంటే అంత సన్నగా దోశను వేసేసుకొని పైనంతా కాస్త ఆయిల్ని వేసేసుకోవాలి. దోశ చాలా క్రిస్పీగా వస్తుంది. చూడండి, 1 అవరే అవుతుంది నేను పిండి రుబ్బి. దోశ ఎంత బాగా వచ్చిందో చూడండి. సమ్మర్లో దోశ పిండి కానీ ఇడ్లీ పిండి కానీ 2 రోజులకు ఒకసారి రుబ్బుకుంటే సరిపోతుంది. ఎక్కువ రోజులు ఉంటే కాస్త పులుపుగా స్మెల్ వచ్చేస్తుంది. ఎక్కువ రోజులు నిల్వ పెట్టుకోకూడదు. 2 డేస్కి ఒకసారి పిండిని రుబ్బేసుకుంటే బాగుంటుంది. దోశలు కూడా చాలా బాగా వస్తాయి. చూడండి, ఆయిల్ వేయకుండా కాస్త వాటర్ని చల్లి ఉల్లిపాయ ముక్కతో రాసి తర్వాత దోశను వేసేసుకోవచ్చు. ఆయిల్ అవసరం లేదు అనుకుంటే ఆయిల్ తినని వాళ్ళు ఇలా కూడా దోశను వేసేసుకోవచ్చండి, చాలా బాగా వస్తుంది. నేను చేసిన ఈ దోశ వీడియో నచ్చినట్టయితే మీ వాళ్ళందరికీ షేర్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ సింబల్ వస్తుంది, దానిపైన క్లిక్ చేస్తే ఆల్ అనే ఆప్షన్ వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నేను మీ భవానీ.